షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి యొక్క కృప చేత మనము అనుదిన కృప వాక్యముల చేత మనం అనుదినము ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలు ఎలోహిమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవును ప్రియులారా, భార్యను పరమ తండ్రి మనకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు. కాబట్టి భార్యను పరిత్యజించడం అంటే ఎలోహిం జతపరిచిన వారిని, ఎలోహిం తన సంకల్ప చొప్పున జతపరిచిన వారిని మనం విడిపోవడము పరమతునికి అసహ్యమైన క్రియ. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఎలోహిం జతపరిచిన వారిని ఏ మనుషుడు విడదీయకూడదు, విడదీసిన వాడు శాపగ్రస్తుడు అంటాడు. కాబట్టి విడిపోవడానికి ఆలోచనకు రాకూడదు. అది పరమతండ్రి సంకల్ప చొప్పున పరమతండ్రి ఆ పరలోకంలో జతపరచబడిన వారిని భూమి యందు జతపరుస్తాడు. కాబట్టి భూమి యందు ఆయన యొక్క సంకల్ప చొప్పున జతపరచబడిన వారిని ఏ మనుషుడు కూడా విడదీయకూడదు, విడదీయాలనే ఆలోచన రాకూడదు సుమా. ఎందుకంటే అది పరమతండ్రి ప్రణాళిక, పరమతండ్రి యొక్క ఉన్నతమైన ఉద్దేశము. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. అన్ని విషయంలో ఘనమయంగా పరమతండ్రి వివాహ వ్యవస్థను ఉంచాడు సుమా. ఆ వివాహ వ్యవస్థలో, ఆ వివాహ నిబంధనలో జతపరచబడిన వారిని ఏ ఒక్కరు కూడా వేరు చేయకూడదు. కాబట్టి ఆమె నీ జీవిత పాలిభాగస్తురాలు, నీ సహచరిని, నీ లైఫ్ పార్ట్నర్. కాబట్టి నీకు అనేక విషయాలలో నీకు తోడుగా ఉంటుంది ఆమె. కాబట్టి వివాహం నిబంధనలు చేస్తావు. కాబట్టి మరణము మనల్ని ఎడబాయేంతవరకు కూడా నేను నిన్ను ఎడబాయనని ఆమె మనకు వివాహ నిబంధనలో పాలిభాగస్తురాలు అవుతుంది సుమా. కాబట్టి ఆ వివాహ నిబంధనలను మనకి జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రమాణాలను మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఎట్టి విషయాల్లో కూడా విడిపోకూడదు, పరిత్యజించకూడదు, దూరంగా ఉండకూడదు. పేతురు కూడా అంటాడు, ఆమె మిక్కిలి బలహీనమైన ఘట్టమని ఎంచి సన్మానించి ఆమెను ప్రేమించి ఆమెతో జాగ్రత్తగా కాపురం చేయాలి. కానీ ఏ ఒక్క స్థితిలో కూడా విడదీయబడాలి అని ఆలోచన రాకూడదు సుమా. ఆలోచన వస్తుందంటే అది అపవాది ఆలోచన. కాబట్టి పరిశుద్ధమైన సన్నిధిలో, పరిశుద్ధుల దూతల సమక్షములో, ఎలోహిం యొక్క నామములో, పరిశుద్ధుల సమాజంలో ఆ పెద్దల ఎదుట మనం జతపరచబడ్డాము. కాబట్టి ఆ ప్రమాణాలు చేసుకున్నాము. ఆ ప్రమాణాల మీద మనము కడమట్టుకు నిలబడాలి. పరమ తండ్రి మనకిచ్చిన ఆ జీవిత పాలిభాగస్తురాలైన ఆ భార్య యందు మనము సంతోషించాలి, ఆనందించాలి, ఆమెను ప్రేమించాలి, ఆమెను హత్తుకోవాలి. ఇది పరమ తండ్రి ప్రణాళిక. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని సాటి అయిన సహాయము ఆయన చేశాడు. నీకు సాటి అయిన సహాయంగా పరమతండ్రి ఇచ్చాడు. ఆ పరమతండ్రి ఇచ్చిన ఆ బహుమానమును మనం వదులుకోకూడదు సుమా. అది పరమతండ్రి యొక్క ఉన్నతమైన ఉద్దేశమని, ఆయన ఉన్నత ఉద్దేశానికి మనం విధేయులము కావాలి. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, భార్యను పరిత్యజించుట నీకు అసహ్యమైన క్రియలు మీరు సెలవు చేస్తూ వచ్చినారు. కాబట్టి తండ్రి, మీ చిత్తానికి మేము లోబడుతూ, మీ ఉన్నత ఉద్దేశాన్ని మేము గౌరవిస్తూ, విధేయులమవుతూ, ఆ విధంగా తండ్రి మేము మా భార్యను ప్రేమించి హత్తుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా మెస్సియా కృపా కనికరము మనకు నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.